పక్కల పాతిల్లు ఉంది, పడిపోయింది. ఈ బాత్రూంలో ఉన్నాము. కూల్ చేసుకొని తింటున్నాము, నేను నా భర్త. పిల్లలు నాలుగు ఇద్దరు. వాన వస్తే కారుతుంది, కొనుక్కొనేకి దాలే, ఇక్కుకొనేకి దాలేదు. కానీ అధికారులు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం చేయాలి కాబట్టి ఇల్లు వేయాలని కోరుకుంటున్నాను. గత పాలకుల నిర్లక్ష్యం పుణ్యమాని ఓ నిరుపేద కుటుంబం బాత్రూంలోనే నివాసం ఉండాల్సిన దుస్థితి దాపురించింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం హెచ్ఆర్ పాళ్యం గ్రామానికి చెందిన నరసింహప్పకు భార్య, 2 పిల్లలు. కూలీ పనులే జీవనాధారంగా ఉన్న ఈ కుటుంబానికి గతంలో ఇక్కడ ఇల్లు ఉండేది. వర్షాలకు ఆ ఇల్లు కూలిపోవడంతో నిలువ నీడ లేకుండా పోయింది. మళ్లీ ఇల్లు కట్టుకునే స్తోమత లేని నరసింహప్ప కుటుంబం కూలిపోయిన ఇంటికి సంబంధించిన బాత్రూంలోనే నివాసం ఉంటోంది. మాది హెచ్ఆర్ పాలెము. పక్కల పాతిల్లు ఉంది, పడిపోయింది. ఈ బాత్రూంలో ఉన్నాము. కూల్ చేసుకొని తింటున్నాము, నేను నా భర్త. పిల్లలు నాలుగు ఇద్దరు. వాన వస్తే కారుతుంది, కొనుక్కొనేకి దాలే, ఇక్కుకొనేకి దాలేదు. గడప గడపకి ఎమ్మెల్యే వచ్చింటే అడుగు తీస్తామని చెప్పి మోసం చేస్తాయా. ఈ ప్రభుత్వం వచ్చింది, మాకు ఇల్లు ఇవ్వండి అని కోరుకుంటున్నాము. పక్కల పాతిల్లు ఉంది, పడిపోయింది. ఈ బాత్రూంలో ఉన్నాము. కూల్ చేసుకొని తింటున్నాము, నేను నా భర్త. పిల్లలు నాలుగు ఇద్దరు. వాన వస్తే కారుతుంది, కొనుక్కొనేకి దాలే, ఇక్కుకొనేకి దాలేదు. కానీ అధికారులు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం చేయాలి కాబట్టి ఇల్లు వేయాలని కోరుకుంటున్నాను. 2022లో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి గ్రామంలో గడప గడపకు కార్యక్రమంలో పర్యటించారు. బాత్రూంలో నివాసముంటున్న నరసింహప్ప కుటుంబ పరిస్థితిని చూశారు. వెంటనే రెవెన్యూ, హౌసింగ్ అధికారులను పిలిచి ఇల్లు మంజూరు చేసి నిర్మించి ఇవ్వాలని అందరి సమక్షంలో ఆదేశాలు జారీ చేశారు. దీంతో నరసింహప్ప కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎంతో సంతోషించారు. కానీ ఇల్లు మంజూరైంది లేదు, కట్టించి ఇచ్చింది లేదు. దీంతో 6 ఏళ్లుగా ఈ కుటుంబం బాత్రూంలో నివాసం ఉంటోంది. నా పేరు నరసింహమూర్తి, హెచ్ఆర్ పాళ్యం. కనీసం బాత్రూంలో ఉన్నాను. గత ప్రభుత్వంలో వచ్చేసి 5 ఏళ్ళు అయింది. వచ్చి ఇల్లు ఇస్తామని చెప్పేసి అధికారులు కూడా ఎమ్మెల్యే సార్ వచ్చి దండించి చేసినాడు. కానీ అధికారులు పట్టించుకోవట్లేదు. ఇప్పుడైనా పార్టీ ప్రభుత్వం చేయాలి కాబట్టి ఇల్లు వేయాలని కోరుకుంటున్నాను. అయితే నరసింహప్ప కుటుంబ దీనస్థితిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రదర్శించింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనానికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వెంటనే స్పందించారు. తానే స్వయంగా నరసింహప్ప కుటుంబాన్ని పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో గడప గడప ప్రభుత్వం కార్యక్రమంలో అప్పటి ఎమ్మెల్యేకు గృహాన్ని మంజూరు చేయమని మొరపెట్టుకున్నా మంజూరు చేస్తానని చెప్పి మోసం చేశాడని ప్రస్తుత ఎమ్మెల్యే రాజుతో వారి బాధను మొరపెట్టుకున్నారు. తక్షణం స్పందించిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్తో మాట్లాడి వెంటనే ఇంటిని మంజూరు చేయించారు. అంతేకాకుండా కొత్త ఇల్లు నిర్మాణం పూర్తయ్యే వరకు అద్దె ఇంట్లో ఉండాలని, అందుకు అవసరమయ్యే అద్దె ఖర్చు తానే స్వయంగా భరిస్తానని తెలిపారు. తక్షణ సాయంగా 20,000 రూపాయల నగదును ఆర్థిక సాయం అందజేశారు. పిల్లలను బాగా చదివించాలని నరసింహప్ప దంపతులకు తెలియచేశారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. అయితే హెచ్ఆర్ పాళ్యం అనే గ్రామంలో గత 7 సంవత్సరాల నుంచి ఇల్లు లేక ఒక నిరుపేద కుటుంబం, భార్య, భర్త, 2 పిల్లలు బాత్రూమ్నే తన నివాసంగా చేసుకొని 7 సంవత్సరాల నుంచి ఈ బాత్రూంలోనే నివాసం ఉండడాన్ని మీడియా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి వ్యక్తిగతంగా 20,000 రూపాయలు సహాయం చేసి గవర్నమెంట్ ఇల్లు వీళ్ళకి నిర్మించి ఇచ్చేంత వరకు గ్రామంలో ఒక బాడుగ ఇల్లు తీసుకొని ఆ బాడుగ కూడా నేనే పే చేస్తాను. 10 నెలలు కానీ 15 నెలలు కానీ గవర్నమెంట్ ఇల్లు నిర్మించేంత వరకు బాడుగ ఇల్లు ఇప్పించేసి తక్షణం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా విషయం తీసుకెళ్లడం జరుగుతుంది. తక్షణం అతనికి ఇల్లు మంజూరు చేసి ఇల్లు నిర్మించి ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెలుగులోకి తెచ్చిన మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తాను. పక్కల పాతిల్లు ఉంది, పడిపోయింది. ఈ బాత్రూంలో ఉన్నాము. కూల్ చేసుకొని తింటున్నాము, నేను నా భర్త. పిల్లలు నాలుగు ఇద్దరు. వాన వస్తే కారుతుంది, కొనుక్కొనేకి దాలే, ఇక్కుకొనేకి దాలేదు. కానీ అధికారులు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం చేయాలి కాబట్టి ఇల్లు వేయాలని కోరుకుంటున్నాను.